క్లబ్ మిత్రులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అనేటువంటి నినాదంతో తెలంగాణ బీసీ సమాజం జాతీయ బీసీ ఉద్యమానికి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో పనిచేస్తూ ఉద్యమాన్ని జాతీయ వ్యాప్తం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ తెలంగాణ నుంచి ప్రారంభమైంది. మనం ఎందుకు ఈ జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేయాల్సి వచ్చిందో ఒక్కసారి మనం విశ్లేషించుకున్నట్లయితే, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికీ మనం ఇక్కడ జాతీయోద్యమంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సాయుధ రైతాంగ పోరాటం కానీ, నక్సల్బరి పోరాటాలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాంతీయ పోరాటాలు, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాలన్నింటిలో కూడా పాల్గొన్నాం. ఎందుకో ఇక్కడ బీసీ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు గురవుతూ, అనేక రకాలుగా నిరాదరణకు గురవుతూ, చదువుకు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఎందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నాయో విశ్లేషిస్తూ వాటికి పరిష్కారాన్ని కనుగొనే దిశగా బీసీ సమాజం జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక్క డైరెక్షన్ లో నడిపేటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ మొదలుపెట్టింది. ఈ తెలంగాణ అనేటువంటి పదంలోనే ఒక విప్లవం అనేటువంటి ఒక సైకో ఉండు అని చెప్పేసి మన మేధావులందరూ చెప్తా ఉంటారు. ఈ తెలంగాణలో ప్రారంభమైనటువంటి ఆల్మోస్ట్ అన్ని ఉద్యమాలు కూడా విజయం సాధించాయి. కాబట్టి ఇక మీదట రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సినటువంటి హక్కులు, అధికారాల కోసం తెలంగాణ నుండి మొదలైనటువంటి ఈ నిప్పు సెగ జాతీయ వ్యాప్తంగా కూడా విస్తరింపజేసి కులగణన సాధించడంతో పాటుగా చట్టసభల్లో రిజర్వేషన్తో పాటుగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించే దిశగా సంఘటితంగా కలిసి సమాజాన్ని నడిపించడానికి మేమంతా సైనికులై తెలంగాణ నుండి ఢిల్లీ మీద పోరాటం చేయడానికి 11వ తేదీన కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం, జాతీయ ఓబీసీ సమావేశం. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులను, అన్ని కుల సంఘాల నాయకులను ఇన్వైట్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత రోజు 12వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఇది మొదలు మాత్రమే. ఇక మొదలైనటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఏది ఏమైనా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు బీసీలకు దక్కేలాగా ఈ కార్యాచరణను ముందు కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా సమాజానికి చేరవేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన